హలో గైస్, వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్బీఐకి సంబంధించిన యూత్ ఫర్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ దాని గురించి ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఫెలోషిప్ అంటే ఇంటర్న్షిప్ అయితే ఇస్తున్నారు. అది ఓవరాల్గా మీకు ఇంటర్న్షిప్ చూస్తే 16,000 పర్ మంత్ ఉంటుంది. ఇది డ్యూరేషన్ మీకు 1 ఇయర్ పాటు ఉంటుంది దాదాపు. సో ఓవరాల్గా 3 lakhs ఎబోనే మీకు ఫెలోషిప్ అనేది వస్తుంది ఇందులో మీరు సెలెక్ట్ అయితే మాత్రం. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ బిఫోర్ 1st October 2025 లోపు అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మస్ట్ బి ఇండియన్ సిటిజన్, ఏ సిటిజన్ ఆఫ్ నేపాల్ ఆర్ భూటాన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఏ క్యాండిడేట్ మస్ట్ బి బిట్వీన్ 21 and 32 years ఉండాలి. ఇది అప్లై చేసుకోవాలంటే 5th August 1993 లోపు పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, తర్వాత పుట్టిన వాళ్ళు అయితేనే ఎలిజిబుల్. అండ్ 6th October 2004 లోపు అయితే ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. బోత్ 2 stages ఉంటాయి దీనికి సెలెక్ట్ అవ్వడానికి. Stage 1 రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. Stage 2 అనేది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, where the esteemed panel evaluates the applicant's personal characteristics and suitability for the role. దీనిపైన అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్, the selected candidates of Stage 2 will be notified on a rolling basis during the application period via email or SMS ద్వారా మీకు అయితే ఫైనల్ సెలెక్షన్ మెసేజ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ సెలెక్షన్ తర్వాత ఆన్ బోర్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫెలోషిప్ సపోర్ట్, ఏ మంత్లీ అలవెన్స్ ఆఫ్ 16,000 for the duration of program to meet your living expenses, a monthly allowance of 2,000 for the duration of program to meet your transport expenses, and 1,000 rupees project related expenses. A dedicated provisional for language support will be provided at the location. A readjustment allowance of 9,000 rupees successful and satisfactory completion of fellowship. ద కాస్ట్ ఆఫ్ రిటర్న్ అని ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అదర్ సపోర్ట్ కూడా యూ విల్ బీ అసిస్టెడ్ బై ద లోకల్ NGO స్టాఫ్ అని ఉంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఓవరాల్గా 1 ఇయర్లో మీకు 3,27,000 వరకు అయితే ఈ ఫెలోషిప్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ మనకు 16,000 + 2,000 + 1,000 టోటల్గా 19,000 ఉంటుంది పర్ మంత్. ప్లస్ 90,000 కూడా మీకు సక్సెస్ఫుల్ దానిపైన వస్తే టోటల్గా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే 3,27,000 అయితే మీకైతే ఫెలోషిప్ కింద వస్తుంది. ఇక వీటిపైన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.